రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా దారుణం చోటు చేసుకున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తీరుపై మండిపడింది కోర్టు. ఎంత ఘోరం జరిగితే ఆత్మహత్య ఎలా అని చెప్పారంటూ ప్రశ్నించింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో పేరును కూడా ప్రచురించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు. అతని ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరొక కాలేజీకి అతన్ని ఎలా నియమించారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైందని, మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11:45 ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది కోర్టు. ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు అప్పటి వరకు ఏం చేస్తున్నారని సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. రైట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దారుణం చోటు చేసుకున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫోటో పేరును కూడా ప్రచురించడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు. అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరొక కాలేజీకి అతన్ని ఎలా నియమించారని కూడా కోర్టు ప్రశ్నించింది. ఇక ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైందని, దీనికి సంబంధించి కూడా మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తరువాత అంటే రాత్రి 11:45 ఎందుకు నమోదు చేయాల్సి వస్తుందని కూడా ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మైన్ పుట్టేట్ శ్రీనివాస్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి శ్రీనివాస్, దేశాన్నే కలచివేస్తుంది, పూర్తి స్థాయిలో కోల్కతా అట్టుడుకుతుంది, చిన్న చిన్న ప్రాంతాల నుంచి కూడా పూర్తిగా సంఘీభావాన్ని తెలుపుతున్నారు ప్రముఖులు సైతం. సో దీనికి సంబంధించి పూర్తిగా కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే కోల్కతా వైద్యురాలి కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక కేసును సుప్రీంకోర్టు సుమోటోగానే స్వీకరించింది. ఎందుకంటే ఘటన జరిగిన తీరును సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా వైద్యురాలకి సంఘీభావంగా ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు కేసును సుమోటోగా స్వీకరించి చాలా సీరియస్ గా దీని మీద కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ కాలేజీకి సంబంధించి, ఎక్కడైతే వైద్యురాలకి సంబంధించి గ్యాంగ్ రేప్ జరిగిందో ఆ కాలేజీకి సంబంధించి ప్రిన్సిపాల్ మీద కూడా చాలా సీరియస్ గా ఎలిగేషన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అసలు ఎలా ప్రిన్సిపల్ ఎలా చెప్తారు, ఇది ఆత్మహత్య కింద ఎలా చిత్రీకరించారు, అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ హత్య కింద ఎలా చెప్పారు, అలా రకరకాలుగా అంటే ప్రిన్సిపల్ చెప్పిన తీరు ఏదైతుందో అక్కడ మనకి పలు అనుమానాలు స్థాపించేదిగా ఉంది. ముందుగా ఆత్మహత్య అన్నారు, ఆ తర్వాత హత్య అన్నారు, తర్వాత రేప్ అన్నారు, ఆ తర్వాత గ్యాంగ్ రేప్ అన్నారు. ఇలా పలు విధాలుగా కూడా వివిధ రకాల స్టేట్మెంట్స్ అవడంతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకున్న ఘటన. సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో జరిగిన ఈ విచారణలో చాలా కీలకమైన ఆదేశాలు కావచ్చు, కొన్ని సూచనలు కావచ్చు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ప్రిన్సిపల్ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యంగా నమోదు చేశారని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు అనేది కూడా అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడగడం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కేసును సిబిఐ
విచారణ చేస్తున్న నేపథ్యంలోనే ఎల్లుండి లోపు మొత్తం ఎఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా సిబిఐకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట వైద్యులపై దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా మహిళలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రకటించడం జరిగింది. అందులో చూసుకుంటే కనుక సర్జను, అదేవిధంగా వైస్ అడ్మిరల్ ఆర్కే షరీన్ అధ్యక్షతన 10 మంది సభ్యులతోని ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తెలుగు వారికి సంబంధించి ఇద్దరికి అవకాశం దక్కింది. ఒకరు ఏఐజీ హాస్పిటల్ చీఫ్ నాగేశ్వర రెడ్డికి, అదేవిధంగా ఎయిమ్స్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ కూడా ఇందులో అవకాశం లభించింది. సో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ 2 నెలల పాటు పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాలకు పర్యటించి అక్కడ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, మహిళా వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వీటన్నింటినీ కూడా వివరాలు సేకరిస్తుంది. వివరాలు సేకరించిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది ఒక నివేదిక తయారు చేసి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక వైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ బెంగాల్ ప్రభుత్వాన్ని ఈ నెల 22 లోపు దీనికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఒక కేబినెట్ ఏదైతే టాస్క్ ఫోర్స్ చేశారో టాస్క్ ఫోర్స్ లో కూడా మనకి కేబినెట్ ఏదైతే మనకి హోంశాఖ కార్యదర్శి కావచ్చు, లేకపోతే వైద్య శాఖ కార్యదర్శిని కూడా ఇందులో సభ్యులుగా చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఏవైతే ఆదేశాలు ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపాయని చెప్పొచ్చు. ఇక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా బెంగాల్ ప్రభుత్వం ఏదైతే నివేదిక సమర్పించిన తర్వాత, అదేవిధంగా సిబిఐ కూడా నివేదిక సమర్పించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే నిందితుడిగా భావిస్తున్నారో ఆయనకి ఇప్పటికే పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని చెప్పేసి కూడా సిబిఐ కోరడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో ఈ పరిణామాలు చాలా కీలకంగా మనం చూడాల్సి ఉంటుంది రాజశేఖర్. రైట్. ఒకటి అంటే ముందు నుంచి కేసు జరుగుతున్న సందర్భం నుంచి కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. దీని వెనక పెద్ద స్కామ్ జరుగుతుంది, కుంభకోణాలు ఉన్నాయి. బయట చూపిస్తున్నటువంటి నేరం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అతడు కాకుండా వెనక ఉన్నారని కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఇదే అంశాన్ని ఎందుకంటే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుంది, అక్కడ ప్రభుత్వం కూడా దానికి సహకరించే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సుమోటోగా తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో హెచ్చరికలు ఇవన్నీ కూడా దాదాపుగా దానికి అనుకూలంగానే ఉన్నాయనుకోవచ్చు మనం. ఒకటి ముందు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఎక్కడైతే ఈ వైద్యురాలకు సంబంధించిన ఈ ఘటన చోటు చేసుకుందో ఆ హాస్పిటల్లో అనేక స్కాములు జరుగుతున్నాయి, అవయవాలకు సంబంధించిన స్కాములు జరుగుతున్నాయని చెప్పేసి పలు అనుమానాలు గత కొద్ది రోజులు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించే ఈ వైద్యురాలు ఎవరైతే మృతి చెందారో ఆ వైద్యురాలు దగ్గరలో ఉన్నట్లు కూడా చూసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఒక పకడ్బందీగా జరిగిన ప్లాన్ గా కూడా ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న డాక్టర్స్ నుంచి వస్తున్న సమాచారం. సో మొత్తానికి ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఏదైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్న దాని మీద అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసును సీరియస్ గా తీసుకోవడం జరిగింది సిబిఐ. సో ఎప్పుడైతే సిబిఐ కేసును సీరియస్ గా తీసుకోవడం జరిగిందో అక్కడ ఉన్న ఆధారాలను కూడా చెరిపివేసే ప్రయత్నం జరిగింది అని చెప్పేసి కూడా సిబిఐ మొన్న దాఖలు చేసిన అఫిడవిట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే మొదటి రోజు ఆత్మహత్య అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత మనకి చూసుకుంటే కనుక రేప్ అన్నారు, తర్వాత గ్యాంగ్ రేప్ అన్నారు. తర్వాత తీరా చూసుకుంటే కనుక అక్కడ ఘటన జరిగిన తీరు అంతా చూసుకుంటే అంతా కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఏదైతే ఆ ఆసుపత్రిలో జరుగుతున్న అనేక కుంభకోణాలకు సంబంధించిన విషయాలు వెలుగు చూశాయి కాబట్టి ఈమెను టార్గెట్ గా చేశారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో అక్కడ ఆధారాలు చెరిపివేయడంతో నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద సిబిఐ అడుగులు వేస్తుంది. అందులోనే పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా ఇప్పుడు ఆ నిందితుడు ఎవరైనా ఆయనని చేయబోతున్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఏదైతే బంగాల్ ప్రభుత్వంలో కొంతమంది కీలక వ్యక్తులకు సంబంధించి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, ఆ కీలక వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారనేది ఒక ఆరోపణ అయితే వస్తుంది. దీని గురించి సిబిఐ ఎంక్వైరీలో ఏం తెలుస్తుందో చూడాలి మనం. రాజశేఖర్. రైట్. అంటే హాస్పిటల్ యాజమాన్యం నుంచే పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాబోతుంది, అక్కడి నుంచే పూర్తిగా మొదలు పెట్టబోతుంది, ఆధారాలు సేకరించబోతుంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడైతే నేరం జరిగిన ప్లేస్ నుంచే మొత్తం ఇవన్నీ కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే సిబిఐ తన విచారణలో భాగంగా అన్ని ఆధారాలను కూడా సేకరించింది. అంటే అక్కడ ఉన్న ఆధారం అంటే ఇప్పటికే ఆధారాలు చెరిపివేశారు అనే ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడున్న వాటిని బట్టి ఆధారాలు సేకరిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఆ ఘటనకు సంబంధించి అప్పుడు ఎవరెవరు ఉన్నారు ఆ ఘటన జరుగుతున్నప్పుడు ప్రిన్సిపల్ కావచ్చు, అదేవిధంగా అక్కడ వైద్యులు వారందరినీ కూడా విచారించే క్రమం అయితే సిబిఐ చేస్తుంది.
మొత్తం నివేదికను సమర్పించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి త్వరితగతి సిబిఐ తన నివేదికని ఇవ్వబోతుంది, అఫిడవిట్ ని దాఖలు చేయబోతుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి కలకత్తాకు సంబంధించినటువంటి పూర్తిగా కాలేజీలో ఉన్నటువంటి ఎదుర్కొన్నటువంటి ఆత్మహత్య చాలా రకాలుగా మలుపులు తిరుగుతుంది. మొత్తానికి 3 రోజుల తర్వాత పూర్తిగా సిబిఐ అఫిడవిట్ దాఖలు చేయబోతుంది. మొత్తానికి పూర్తిస్థాయిగా న్యాయం జరగాలని మాత్రం దేశం నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.